హై వ్యూవర్స్, వెనకాల అటాచ్ చేసిన వీడియో ఉంది కదా, వీలైతే నా తర్వాత వాయిస్ ఇస్తాను. మొన్న నేపాల్ నుంచి కొంతమందిని మన ఇండియాకి తీసుకొని వచ్చారు. నేపాల్లో తెలిసింది అంతర్యుద్ధం. అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు ఎవరో తెలుగు వాళ్ళు భయపడిపోతూ ఉంటే వాళ్ళందరితో కూడా నారా లోకేష్ వీడియో కాల్తో మాట్లాడుతూ వీడియో కాన్ఫరెన్స్లో అక్కడున్న అధికారులను అప్రమత్తం చేసి వారందరూ కూడా ముందు తీసుకుని కాట్మండ్ ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో వైజాగ్ తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు కదా, మేము ఓట్లు వేసామా లేదన్నది కాదు, మేము తెలుగు వాళ్ళము అన్నది చూశారు. సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని చూశారు. మామూలుగా వాళ్ళు బస్సులో తరలించి కాట్మండ్కి పంపించి అక్కడి నుంచి రప్పించవచ్చు, బట్ లేట్ అయింది, భయం తలలాడిపోతున్నాం, లేదని జరగవచ్చు. అందుకని స్పెషల్ ఫ్లైట్ వేసి ఇండియన్ ఎంబసీ వాళ్ళతో మాట్లాడి అప్పటికప్పుడు అందరినీ ఫ్లైట్లో రప్పించారండి. ఇటువంటి నాయకుడు మేము చూడలేదండి ఈ మధ్యకాలంలో అన్నాడు. నాయుడు కొడుకు నుంచి, చంద్రబాబు నాయుడు కొడుకు నుంచి ప్రపంచ తెలుగు వారికి నాయకుడిగా ఈరోజు నారా లోకేష్ ఎదిగడని చెప్పేసి నేను అంటాం. వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో చూసి రావాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు పంపిస్తే ఏకంగా మనం తీసుకొచ్చేసాడు. మన అనంతపురంలో సూపర్ హిట్ అనే ప్రోగ్రామ్ నడిచింది. యాక్చువల్ దానికి అటెండ్ కావాలి ఈయన, మరి రియల్ టైం గవర్నెన్స్ అంటూ ఏకంగా ఒక పెద్ద స్టూడియో సెటప్ లాంటిది పెట్టేసి సెమినార్ హాల్లోనే అప్పటికప్పుడు అన్నీ కూడా చెక్ చేసుకుంటూ అక్కడున్న వాళ్ళందరం తీసుకొని వచ్చాడు. నేను చెప్పదలుచుకుంది ఒకే ఒకటి, ఒకనాడు తెలుగుదేశం పార్టీ పెట్టింది తెలుగువారి కోసమే. అయితే ఈనాడు చంద్రబాబు నాయుడు కానీ ఆయన కొడుకు లోకేష్ నిద్ర బతుకుతుంది తెలుగువారి కోసం. ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు జాతి కోసం, ఈనాడు ప్రపంచంలో తెలుగువారి అందరి కోసం కూడా బతుకుతున్నది, పనిచేస్తుంది నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మీకు బాగా గుర్తుంటే 2014లో రాష్ట్ర విభజన కదా, 2013కి ఆల్మోస్ట్ స్టేట్ డివైడ్ అనే విషయం అందరికీ అర్థమైపోయింది. అప్పుడు అనుకోకుండా ఉత్తరాఖండ్లో వరదలు, ఆ సమయంలో పాపం మన పిల్లకాయలు మన వాళ్ళు పాపం చాలామంది అలలాడిపోయారు. ఆ మూమెంట్లో దగ్గరుండి మరి శ్రద్ధ తీసుకొని మరి, ఆనాడు ముఖ్యమంత్రి కూడా కాదు ఈయన, ఈ చొరవ తీసుకొని మరి అక్కడ తెలుగు వారిని మొత్తం ఇక్కడ తీసుకొచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు అంటే అధికారంలో ఉన్నా లేకున్నా తెలుగువారి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, వారి మేలు కోసం, వారి బాగు కోసం ఏదైనా సరే చేస్తాడు. ఈరోజు ఆయన కొడుకుగా వచ్చాడు, నాన్నను మించినటువంటి తనయుడిగా కనిపిస్తున్నాడు. తెలుగువారి కోసం మేమున్నామయ్యా అంటూ ఈరోజు టీడీపీలు కనిపిస్తున్నారంటే దానికి ఆనాడు ఎన్టీ రామారావు, తర్వాత చంద్రబాబు నాయుడు, ఈరోజు లోకేష్. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, రానున్నటువంటి మరో 30 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకైనా కానీ ఈవెన్ మన తెలుగు ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదని నాకైతే అనిపిస్తుంది. బట్ మనస్ఫూర్తిగా నారా లోకేష్ని అభినందిస్తూ ఉన్నా. అండ్ నేపాల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, నేపాల్లో మన తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో ధైర్యంగా సంతోషంలో తిరిగి వచ్చేసారు. అయితే నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టా, చివరిలో పెడుతున్నా. అదేంటంటే ఇప్పుడు అక్కడ ఉన్నది వేరే దేశంతో యుద్ధం కాదు, వేరే దేశం వాళ్ళు అక్కడ ఉంటే వారిని ఎవరు తరిమి కొడతలేదు, అండ్ మొత్తం మిలిటరీ చూసుకుంటుంది. అంటే మేము అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చూపించారు. నిజంగా గవర్నమెంట్ సీరియస్ గా కమిట్మెంట్ తీసుకుంటే ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఎంత బాగా చేయొచ్చు అని చూపించారు. మనిషి నారా లోకేష్ గారు అంత టెక్నాలజీని వాడి ఎప్పటికప్పుడు కంప్లీట్ వీడియో కాల్స్ అందరితో వీడియో కాల్స్ మాట్లాడి కంప్లీట్ గా అని చెప్పేసి అందరినీ ఎవరికి అదే పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి, మేము మీకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాం, ఏర్పాటు చేసే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే మేము ఓటేసింది దీనికేనండి. గవర్నమెంట్ కమిట్మెంట్ అనేది ఏంటో చూపించారు. నిజంగా గవర్నమెంట్ కానీ సీరియస్గా కమిట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఎంత బాగా చేయొచ్చు అని చూపించారు. ఎస్పెషలీ యంగ్ లీడర్ లైక్ నారా లోకేష్ గారు అంత మొత్తం టెక్నాలజీని వాడి ఎప్పటికప్పుడు కంప్లీట్ వీడియో కాల్స్ అందరితో వీడియో కాల్స్ మాట్లాడి కంప్లీట్గా ఎక్కడికక్కడ అందరినీ ఎవరికి అదే పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి, మేము మీకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాం, ఏర్పాటు చేసే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అప్పటి నుంచి వీళ్ళు అక్కడ ఎక్కడున్నారు, ఏ హోటల్లో ఉన్నారు, వీళ్ళు ఫుడ్ ఏర్పాట్స్ కానీ అన్ని మొత్తం శుభ్రంగా చూసి ఎయిర్పోర్ట్ ఇలా జాగ్రత్తగా రీచ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి చెక్కింగ్ అయిన తర్వాత ఇమీడియట్గా డైరెక్ట్గా కాట్మండు టు వైజాగ్ డైరెక్ట్ ఫ్లైట్ 2 అవర్స్లో, లేదనుకుంటే బస్సులో చాలా దూరం వెళ్ళి బోర్డర్ దాకా వెళ్ళి అక్కడ వేరే ట్రైన్ ఎక్కి రావాల్సింది. అలాంటిది విత్ ఇన్ నో టైం ఒక స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. అది హ్యాట్స్ ఆఫ్ టు నారా లోకేష్ గారు. అంత మొత్తం ఆయన కంప్లీట్ మిగతా పనులన్నీ మానుకొని నీ గురించే కూర్చొని అంత సమయం కేటాయించడం కూడా నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం.